Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss 2024 mains previous questions of APPSC FRO mathematics exam. So we already covered 50 questions in part 1 and it is the part 2. సో ఎవరైతే FSO మెయిన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుంది. అలానే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మ్యాథమెటిక్స్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇవి డెఫినెట్గా యూజ్ అవుతుంది. Okay, so let's start the video with the first one. So basically 50 questions మనం కంప్లీట్ చేసేసాము. Okay, now this is next question 51. 86,324 minus of 698 plus 32517 plus 4366 plus 10651. సో బేసిక్గా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసినప్పుడు ఏం చెప్పామంటే ఒకటే చెప్పాం సో డిజిటల్ సమ్ అప్లై చేయండి అని. ఇప్పుడు మీరు ప్రాబ్లం డిజిటల్ సమ్ అప్లై చేసినా ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే మెయిన్ థింగ్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందమ్మా, మెయిన్ థింగ్ వచ్చేది ఎక్కడ అంటే మీకు ఆప్షన్స్ చూడండి, అన్నిటికీ డిజిటల్ సమ్ సేమ్ ఉంది. ఓకే, డిజిట్ సేమ్ కదా, 3892 3892 3892 అవి ఇవి ఇటు అటు మారే తప్ప డిజిట్ సేమ్గా ఉన్నాయి కాబట్టి డిజిటల్ సమ్ సేమ్ వస్తుంది. కాబట్టి డిజిటల్ సమ్ చేయడం వల్ల యూజ్ ఏమి ఉండదు. ఓకే, సో కాబట్టి ఇది నార్మల్గా చేసుకోవడం, అంతకుమించి ఏం లేదు అక్కడ. తర్వాత పోనీ యూనిట్ డిజిట్ చూద్దామా అంటే యూనిట్ డిజిట్ అన్నిట్లోని 2 ఉంది. ఓకే, సో 38,000 39,000 పోనీ దగ్గరలో చూద్దాం అంటే ఇక్కడ చూడండి, ఇది 39,082, ఇది 38,902, ఇవి కూడా రెండు కూడా 39,000కి దగ్గరలోనే ఉన్నాయి. సో కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. మీరు నార్మల్గా ఎడిషన్స్ ఇవన్నీ ఎడిషన్ చేసుకొని ఓకే దాని నుంచి తీసేయడం అంతే, అంతకుమించి ఇంకో ఆప్షన్ లేదు. ఓకే, సో లెట్స్ యాడ్ ఆల్ దీస్ థింగ్స్. 698 జనరల్ ఎడిషనే, ఇది ఏం పెద్దది కాదు, కానీ మెయిన్ థింగ్ ఏంటి అంటే మీరు చాలా ఫాస్ట్గా ఎడిషన్ చేసుకోవాలి అంతే, ఇంకేం లేదు. ఓకే, 4366 10651. ఓకే, 14 8 22. ఓకే, నెక్స్ట్ 10 18 21 23. నెక్స్ట్ 11 14 22 4 4 8 4. ఓకే, సో 48232 ఇదంతా కలిపితే ఓకే 86324లో 48232 అంటే కొంత అయితే మీరు చెప్పవచ్చు. ఇది 86లో 48 తీస్తే 32, కానీ ఇది 300 ఇదిగా ఉంది. సో 48 36 అంటే 38 అంతేనా. సో 38,900 లేకపోతే మొత్తం 900 కూడా కదా, ఈ రెండింటికి డిఫరెన్స్ 90. కాబట్టి 38,090 ఎక్కడైనా ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అంతే, కానీ ఇది మాత్రం అన్నీ కూడా యాడ్ చేసుకోవాల్సింది, ఇంకో ఆప్షన్ లేదు మీకు. ఓకే, నెక్స్ట్ వన్ 52. ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ 25 అండ్ డిఫరెన్స్ ఆఫ్ ద స్క్వేర్స్ ఈజ్ 75. సపోజ్ 2 నెంబర్స్ అనుకోండి, a ప్లస్ b 25 ఇచ్చాడు, వెరీ గుడ్. అండ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇచ్చాడు 75. then find the difference between numbers. very simple. a square minus b square ne raichu, a plus b into a minus b. a plus b ante 25, so into a minus b is 75. so 25 ones 25 3, so a minus b anta ma 3. option 2. simple questions. okay, next x by y is 3 by 4, then the value of 6 by 7 plus y minus x by y plus x. చాలా సింపుల్. ఓకే, ఇక్కడ కూడా రేషియోనే ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం ఎక్స్ ప్లేస్లో 3 వై ప్లేస్లో 4 వేసుకోవచ్చు. సో 4 మైనస్ 3 1, 4 ప్లస్ 3 7. సో 6 by 7 ప్లస్ 1 by 7 అంటే 7 by 7, ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ 54. HCF of 2 numbers is 4 and LCM is 56, and if one of the number is 64, then find the other number. If suppose there are 2 numbers a and b, then product of the numbers is always equal to LCM into HCF. అంతేనా. సో ఒక నెంబర్ తెలుసు 64, ఇంకొక నెంబర్ b అనుకుంటే అది కనుక్కోవాలి. LCM ఎంత ఇచ్చాడు 576, HCF ఎంత 4. ఓకే, 4 1s 4 16s, 16 3s 48, 16 6 96. సో b ఈక్వల్ టు ఎంతమ్మా 36. ఆప్షన్ 4. next 55. what is the least value must be given to star so that the number 97215 star 6 is divisible by 11? what is the divisibility rule of 11?
డిఫరెన్స్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఆల్టర్నేట్ నెంబర్స్ అంటే 9 ప్లస్ 2 ప్లస్ 5 ప్లస్ 6 ఎంతమ్మా 11 ప్లస్ 11 22 అనేది 7 ప్లస్ 1 ప్లస్ స్టార్ ఆ డిఫరెన్స్ 22 నుంచి ఆ డిఫరెన్స్ తీసేస్తే 11 మల్టిపుల్ కానీ 0 కానీ రావాలి. సో 7 ప్లస్ 1 ఎంత 8. ఇప్పుడు 8 ప్లస్ 3 అనుకోండి, 8 ప్లస్ 3 11 అవుతుంది. 22 మైనస్ 11 అంటే 11 మల్టిపుల్ అవుతుంది. కాబట్టి స్టార్ ఖచ్చితంగా ఎంత అవ్వాలి 3 అవ్వాలి. ఓకే, నెక్స్ట్ 56 0.5 ఇంటూ 0.05 ఇంటూ 0.005 ఇంటూ 50. సో మీకు అందరికీ తెలుసు 5 5 25 5 5 25 25 25 6 25 625 అనేది ఆప్షన్లో వస్తుంది. ఓకే, వెరీ గుడ్. మరి ఎన్ని డెసిమల్స్ ప్లేస్లో రావాలి? ఇక్కడ పాయింట్ తర్వాత 1 డెసిమల్ ఉంది, ఇక్కడ 10 ఉంది కాబట్టి ఈ 10 ఇక్కడ డెసిమల్ పోయింది. నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నాయి, ఇక్కడ 2 డెసిమల్, ఇక్కడ 3 డెసిమల్. సో మొత్తం అన్ని మల్టిప్లై చేస్తే 2 ప్లస్ 3 5 రావాలి, అంతేనా? డెసిమల్ తర్వాత 5 డిజిట్స్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడే ఉందా? సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 57 చూడండి. 17.28 డివైడెడ్ బై సంథింగ్ by 3.6 into 0.2 equal to 2. Which number is replaced by question mark? Simple question ఏం లేవు, divisibility rules అవి. 17.28 divided by something అది x అనుకుందాం is equal to వీటి పంపించేద్దాం. ఓకే, 2 into 3.6 into 0.2 అంతేనా? చూడండి, ఇక్కడ డెసిమల్ తర్వాత ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మా లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి, రైట్ సైడ్ 2 ఉన్నాయి కాబట్టి డెసిమల్స్ అన్ని పోయినట్టే, అంతేనా? సో డెసిమల్స్ తీసేయండి. నెక్స్ట్ చూడండి, 9 అవుతుందా? ఎస్. 9 4 36, 9 1 9, 9 9 81, 9 18. నెక్స్ట్ 4 8, 8 2 16, 8 4 32, 2 1 2 12. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 12. అంతేనా? ఎందుకంటే ఇక్కడ డెసిమల్స్ అక్కడ డెసిమల్స్ పోయాయి, ఇంకా డెసిమల్స్ ఏం లేవు కాబట్టి ఇదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 58 square root of 1 plus 29 by 196 equal to 1 plus x by 14, then x equal to. Very simple question. 196 plus 29 ఎంతమ్మా? 225 అంతేనా? అంతే కదా. సో 225 by 196, 225 అంటే 15, 196 అంటే 40 అండర్ రూట్ ఈక్వల్ టు 1 ప్లస్ x by 14. సో x by 14 ఎంత అవుతుంది? 15 by 14 మైనస్ 1 అంటే 1 by 14. సో x వాల్యూ ఎంత? 14 క్యాన్సిల్ అయితే 1. ఆప్షన్ 1 is the correct answer. నెక్స్ట్ 59 96% of population of a village is 23040. The total population of the village. చూడండి, అంటే టోటల్ పాపులేషన్ ఎంత? 100%. సో 96 పార్ట్స్ ఇచ్చాడు, ఎంత? 23,040. ఇప్పుడు టోటల్ పాపులేషన్ 100% ఆర్ 100 పార్ట్స్ కావాలి. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. 96కి దగ్గరలో, సారీ 96 అంటే 100కి చాలా దగ్గరగానే ఉంది. సో ఆన్సర్ కూడా 23,040కి దగ్గరలోనే ఉంటుంది, అంతేనా? సో 23,040కి దగ్గరలో ఉన్న ఆప్షన్స్ ఏవి? ఇది కానీ 4 కూడా ఎలిమినేట్ చేయొచ్చు మనం, ఆప్షన్ 4 కూడా. సో కాబట్టి ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే ఈ రెండిట్లోనే అవుతుంది, అంతేనా? ఇప్పుడు ఈ 23040 గనక మనకి 96తోని ఖచ్చితంగా దాన్ని ఏమంటారు, క్యాన్సిల్ అయితే ఖచ్చితంగా మనకి ఆన్సర్ కూడా 100 మల్టిపుల్ వస్తుంది, అవునా? సో మీరు 96తో అవుతుందా లేదా అనేది మనం ఎలా చెప్పగలం? 16 6 96 అంతేనా? సో 16తో అవ్వాలి, లేకపోతే 3తో అవ్వాలి. ఫస్ట్ 3తో అవుతుందా? ఎస్. 4 3 7 8. పోనీ చేసేద్దాం, ఆగండి. 3 3s 3 2s. ఓకే, 3 7 21, 20 3 6 18, 3 8 24. ఓకే, నెక్స్ట్ 32 అంటే 16 2s 76 కదా. సో 16 4 64, 128 అంటే 16 8s 0. సో 2తో క్యాన్సిల్ అయిపోతుంది కదా, 224. ఇంకా 100 అంటే 240. అంటే మీరు అదంతా చేయక్కర్లేదు, ఖచ్చితంగా అది 96తో డివిజిబుల్ అవుతుందంటే ఆప్షన్లో ఖచ్చితంగా 100తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఉండాలి, అది ఓన్లీ ఆప్షన్ 2. దట్స్ ఇట్. నెక్స్ట్ 68 what will be 80% of a number whose 200% is 90. సో చూడండి, ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్లో 80% మీరు కనుక్కోవాలి. అంటే 80/100 ఆఫ్ x అనేది మీరు కనుక్కోవాలి. అయితే ఈ x వాల్యూ వాడు ఇవ్వలేదు 90 అనేది,
200% of x is 90. అర్థమవుతుందా? 200% ఆఫ్ సమ్ నెంబర్ 90 అయితే 80% ఆఫ్ x అనేది ఎంత అవుతుంది? సింపుల్. చెప్పండి. సో 200 అంటే 0 0 క్యాన్సిల్ అయింది, అంటే 20 parts 90, 9, 80 parts ఎంత అవుతుంది? 20కి 4తో మల్టిప్లై చేయండి, అప్పుడు 20 into 4 80% వస్తుంది, 9 into 4 ఎంత? 36. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి ఆర్ ఆప్షన్ 3. దట్స్ ఇట్. నెక్స్ట్, ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 6, 5 and 12. సో ఇది ఏ, ఇది బి, సి అనుకుంటే ఫోర్త్ ప్రపోర్షన్ డి అంటే ఏం చెప్తాం? ఏ బై బి ఈక్వల్ టు సి బై డి. ఏ 6/5 ఈక్వల్ టు 12 by d. 6 1 6 2. So what is the value of d? 5 into 2 10. Option 4. That's it. 62. A is to B is 2 is to 3. B is to C 4 is to 5. Then C is to A. A is to B 2 is to 3 అయితే, B is to C 4 is to 5 అయితే, నాకు A is to C చెప్పగలరా? మీరు చెప్పగలరు. ఎలా చేయాలి? 2 into 4 8, 3 into 5 15. ఇది A is to C. మరి C is to A రివర్స్ అడుగుతున్నాడు, అప్పుడు ఎంత వస్తుంది? 15 is to 8. ఆప్షన్ 2 is ద కరెక్ట్ ఆన్సర్. మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ లో మాట్లాడుకున్నాం ఇవన్నీ కూడా. 63. సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఆర్ తో స్టార్ట్ అవుతుంది కదా అని ఆర్ పెట్టకూడదు. ఆర్ అనేది రియల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఇస్ రిప్రజెంటెడ్ బై క్యూ, అందుకని ఇది ఒకటి అడిగాడు. జెడ్ అంటే ఇంటీజర్స్, డబ్ల్యూ అంటే హోల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్, అన్ ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ 2 and 3. బిట్వీన్ 2 and 3 లో ఇర్రేషనల్ నెంబర్ ఎంత? ఏ అండ్ బి లోని మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ కావాలి అంటే ఏ ప్లస్ బి బై 2. అర్థమెటిక్ మీన్ ఏ అండ్ బి మధ్యలో ఉన్న ఇర్రేషనల్ నెంబర్ కావాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి, దట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, జామెట్రిక్ మీన్ ఆఫ్ ఆ రెండింటి యొక్క జామెట్రిక్ మీన్ తీసుకుంటే ఆ రెండింటి మధ్యలో ఉన్న ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. సో 2 and 3, 2 into 3 అండర్ రూట్ అంటే √6. √6 is the irrational number between 2 and 3. Next, the cost price of an article is 5625. Gain is 20%. Find the selling price. 20% ప్రాఫిట్ ఇచ్చారు. దీన్ని రేషియోలో మార్చుకుంటే 1/5 అంటే 5 రూపీస్ కనుక కాస్ట్ ప్రైస్ అనుకుంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది? రూపాయి వచ్చింది అడిగి. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందమ్మా? 1 + 5 6 parts. అంతేనా? వాడు ఏమి ఇచ్చాడు? కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు అంటే ఏమి ఇచ్చాడు? 5 parts ఇచ్చాడు. ఎంతని? 5625 రూపీస్ అని. మీకేం అడుగుతున్నాడు? సెల్లింగ్ ప్రైస్ 6 parts ఎంత అని అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆన్సర్ ఎలా ఉండాలి? 5 parts కి 6 parts కి ఎంతమ్మా డిఫరెన్స్? 1 part కదా. సో ఆన్సర్ ఖచ్చితంగా దీనికి దగ్గరలో ఉండాలి. ఎంత దగ్గరలో ఉంది? 5 parts 5625 అంటే 1 part ఎంత అవుతుంది? 1 5 1 5 2 5 అంటే 1125 రూపాయలు దీనికన్నా ఎక్స్ట్రా ఉండాలి అంతే. అంటే దగ్గర 6700 అలా ఉండాలి అంతే కదా, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. కాబట్టి ఓన్లీ ఆప్షన్ ఎలా ఉందమ్మా అక్కడ దగ్గరలో? ఆప్షన్ 3. సో 6750. నెక్స్ట్, ఏ వెండర్ బాట్ 6 chocolates for a rupee. How many for a rupee must he sell to gain 20%? సో వాడు ఏం చేశాడంట? రూపాయికి 6 చాక్లెట్లు కొన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? రూపాయికి ఎన్ని చాక్లెట్లు అమ్మితే వాడికి 20% లాభం వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు రూపాయికి 6 చాక్లెట్లు కొన్నాడు. రూపాయికి ఖచ్చితంగా తక్కువ చాక్లెట్లు అమ్మితేనే కదా వాడికి లాభం వస్తుంది కదా. సో ఖచ్చితంగా 6 కన్నా తక్కువ చాక్లెట్లు అమ్మాలి. ఇప్పుడు 6కి 6 చాక్లెట్లు కొనేసి 3 చాక్లెట్ లెక్క అమ్మాడు అనుకుందాం. ఫర్ సపోజ్ 6 కొనేసి 3 లెక్క అమ్మాడు అనుకున్నాడికి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది? 50% వస్తుంది. కానీ మనకు 50% రాకూడదు. సో అంటే 3 కన్నా తక్కువ అమ్మితే వాడికి ఖచ్చితంగా 50% అంతకన్నా ఎక్కువ ప్రాఫిట్ వచ్చేస్తుంది. కాబట్టి ఆన్సర్ 4 అయినా అవ్వాలి, 5 అయినా అవ్వాలి. అంతేనా? ఇక్కడ వరకు ఓకేనా? ఇప్పుడు ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. ఈ రెండిట్లో ఆన్సర్ ఎలా పడతామో చూద్దాం. 20% సేమ్. 20% అంటే ఎంతమ్మా? రేషియోలో 1/5. అంటే నేను గనక 5 రూపాయలకి కొంటే రూపాయి లాభం నాకు వస్తుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 6 రూపాయలు. అంతేనా? ఇప్పుడు
రూపాయికి 6 అమ్మాను. ఎంత? రూపాయికి 6 అమ్మాను అంటే అప్పుడు ఒకటి ఎంత నాకు? 1/6. ఓకే, రూపాయికి 6 అయినప్పుడు నాకు కాస్ట్ ప్రైస్ ఎంత? 1/6. ఇప్పుడు నాకు సెల్లింగ్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్ ఎంత రావాలి? 5/6 రావాలి, అంతేనా? ఎందుకు? ఇది కాస్ట్ ప్రైస్ 5, సెల్లింగ్ ప్రైస్ ఎస్పి 6 రూపీస్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను మీకు? కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ అనేది నాకు ప్రాఫిట్ 20% రావాలంటే ఇది 5 రూపీస్ ఉండాలి, ఇది 6 రూపీస్ ఉండాలి. సో చెప్పండి, ఇప్పుడు నేనేమంటున్నాను? కాస్ట్ ప్రైస్ 1/6, వాడు ఇచ్చిన దాని ప్రకారం రూపాయికి 6 అమ్మితే కాస్ట్ ప్రైస్ 1/6. సెల్లింగ్ ప్రైస్ నాకు తెలియదు, తెలుసుకోవాలి. 6 క్యాన్సిల్ అయిపోతే సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చిందమ్మా? 1/5. అంటే ఒకటి 1/5 రూపీస్. మరి రూపాయికి ఎన్ని అమ్మాలాడు? 5 అమ్మాలి. అంటే ఎన్ని అమ్మాలి? 5 అమ్మాలి. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ 67. If the selling price of 10 articles is same as cost price of 12 articles, then find gain percent. చాలా సింపుల్. 10 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది 12 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్కి ఈక్వల్గా ఉందంట. నాకు ఇప్పుడు మీరు చెప్పగలరా సెల్లింగ్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్ ఎంత అనేది? 2 6 2 5, అంతేనా? అంటే 6/5. అంటే 5 రూపాయలు ఉంటే 6 రూపాయలకు అమ్ముతున్నాను, ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1. నాకు మరి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? రూపాయి ప్రాఫిట్ వచ్చింది ఎంత మీద? 5 రూపాయల మీద, ఇంటూ 100, 20%. ఆప్షన్ ఎక్కడుంది? 4. ఓకే, నెక్స్ట్ 68. Shiva and Ramu together can do a work in 12 days, while Shiva alone can do it in 30 days. In how many days Ramu can do it? మనం టైమ్ అండ్ వర్క్లో ఏం చెప్పుకున్నాం? ఇలాంటివన్నీ కూడాను ఎఫిషియన్సీస్ బట్టి చేసుకోవాలి. సో బై టేకింగ్ ఎల్సిఎం విల్ గెట్ ది ఎఫిషియన్సీస్. సో ద టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 12 and 30. ఎంతమ్మా? 60, అంతేనా? దిస్ ఈస్ ద టోటల్ వర్క్. ఇప్పుడు శివ అనేవాడు ఉన్నాడు, రాము అండ్ శివ అనేవాళ్ళు ఉన్నారు. ఓకే, రాముది ఇక్కడ కనుక్కో. సో శివ అనేవాడు 30 రోజుల్లో చేశాడు. సో వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ శివ? 60/30. అంటే 30 డేస్ చేశాడు, 60 యూనిట్స్కి. అంటే రోజుకి ఎంత చేస్తున్నాడు? 2 యూనిట్స్, అంతేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ రాము అండ్ శివ? వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తే 12 డేస్, టోటల్ 60. సో వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ? 60/12, 5. సో ఈ రాము ప్లస్ శివ యొక్క ఎఫిషియన్సీ 5, కానీ శివ యొక్క ఎఫిషియన్సీ 2. మరి రాము యొక్క ఎఫిషియన్సీ అవుతుంది 5 - 2, 3. ఇప్పుడు చూడండి, రోజుకి 3 యూనిట్స్ చేస్తాడు. 60 యూనిట్స్ చేయాలంటే ఎంత టైం పడుతుంది రాముకి? 60/3, దట్ ఈస్ 20 డేస్. దట్స్ ఇట్. ఎక్కడుందమ్మా? ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ 69. A man crosses a lane 600 meters long in 5 minutes. అంటే 600 మీటర్స్ పొడవు గల ఒక వీధి ఉంది, ఆ వీధిని 5 నిమిషాల్లో వాడు క్రాస్ చేస్తుంది. అయితే వాట్ ఈజ్ స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్? సో చెప్పండి, కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి మీరు డిస్టెన్స్ని కిలోమీటర్స్లో, టైంని అవర్స్లో రాయాలి. ఓకే, సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 600 మీటర్స్ అంటే 0.6 కిలోమీటర్స్ బై మినిట్స్ ఇచ్చాడు, దాన్ని అవర్స్లో రాయాలంటే 5/60. సో ఇప్పుడు 0.6 × 60 అంటే 36/5. అంటే ఎంతమ్మా? ఇది 7.2 కిలోమీటర్ పెర్ అవర్. ఎక్కడుంది? ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ 70. A train passes a standing man in 2 seconds and a platform of 50 meter long in 4.5 seconds. Find the length of the train. చూడండి, చాలా సింపుల్. మనిషిని 2 సెకండ్స్లో పాస్ చేసింది. ఒక మనిషి ఉన్నాడు, వాడిది ఎంత? మనిషి లెంత్ మనం ఏం కన్సిడర్ చేయండి, 2 సెకండ్స్. ఓకే, ప్లాట్ఫామ్ 4.5 సెకండ్స్. అంటే ఇప్పుడు మనిషిని క్రాస్ చేసినప్పుడు ఓన్లీ ట్రైన్ లెంత్ మాత్రమే ఉంది, అప్పుడు 2 సెకండ్స్ తీసుకుంది. ఓకే, ఇప్పుడు ప్లాట్ఫామ్ లెంత్ అది ఒక 50 మీటర్స్ యాడ్ అయింది, అప్పుడు ఎంత పట్టిందంట? 4.5 సెకండ్స్ పట్టిందంట. అంటే ఎంత ఎక్స్ట్రా పట్టిందమ్మా? 2.5 సెకండ్స్. ఈ 2.5 సెకండ్స్ దేని వల్ల వచ్చింది చెప్పండి? ఈ 2.5 సెకండ్స్ దేని వల్ల వచ్చింది? 2.5 సెకండ్స్ దేని వల్ల వచ్చింది? ఈ ప్లాట్ఫామ్ ఉండడం వల్ల వచ్చింది, అంతేనా? సో మామూలుగా ఈ 2.5 సెకండ్స్ 50 మీటర్స్. అంటే ఈ 50 మీటర్స్ని క్రాస్ చేయడానికి దీనికి ఎంత పట్టింది? ఎక్స్ట్రా 2.5 సెకండ్స్ పట్టింది. ఓకే,
క్లియర్. ఇప్పుడు మనకి 2 సెకండ్స్లో ఆ ట్రైన్ యొక్క లెంత్ అనేది పాస్ అవుతుంది, అంతేనా. సో ఇప్పుడు చూడండి, 2.5 సెకండ్స్లో 50, 2.5 అంటే ఎంత, 5/2 సెకండ్స్, 5/2 సెకండ్స్లో 50 మీటర్స్ పట్టింది. సో 2 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందో అదే లెంత్ ఆఫ్ ది ట్రైన్, అంతేనా. 2 సెకండ్స్లో లెంత్ ఆఫ్ ది ట్రైన్. సో చెప్పండి, 5/2 అంటే 5 1s 5 10, 1 సెకండ్స్లో ఎంతమ్మా 20. సో 2 సెకండ్స్లో ఎంతమ్మా 40 మీటర్స్. సో దట్ ఈస్ ద నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ది ట్రైన్, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్, at simple interest a sum doubles after 20 years, the rate of interest per annum. సమ్ డబుల్ అయింది, సమ్ డబుల్ అయిందంటే ప్రిన్సిపల్ కాస్త ఇప్పుడు డబుల్ అయిపోయింది. అప్పుడు అమౌంట్ ఎంత, 2p, మరి ఇంట్రెస్ట్ ఎంత, p. అంటే ప్రిన్సిపల్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అంటే సేమ్ ప్రిన్సిపల్లే వచ్చింది, అప్పుడే కదా డబుల్ అవుతుంది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు p, అదే ఇచ్చాడు. వాట్ ఈస్ ద ఫార్ములా, PTR/100, అంతేనా. సో ఎప్పుడైనా ఒక సింపుల్ ఇంట్రెస్ట్లోని సమ్ గనక డబుల్ అయింది అంటే మీనింగ్ ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. సో ద ప్రొడక్ట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం పీరియడ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 100. వాట్ టైం పీరియడ్ ఇచ్చాడా, 20 years. సో కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 5. ఎస్, R ఈక్వల్ టు 100/20, దట్ ఈస్ ఈక్వల్ టు 5%. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 72. A sum of 12,000 deposited at compound interest becomes double after 5 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో డబుల్ అయింది ఇప్పుడు, ఎప్పుడు 5 years తర్వాత. ఆఫ్టర్ 20 years ఇట్ విల్ బికమ్. సో ఎప్పుడైనా బాగా తెలుసుకోండి, ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని డబుల్ అయితే అంటే ఏ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 2p అవుతుంది, అంతేనా. ఇట్ ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ 1 + R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ t, అంతేనా. క్లియర్. ఇప్పుడు చూడండి, ఈ p అనేది 2p అయ్యింది ఎప్పుడు, 5 yearsకి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 5 yearsకి ఏమవుతుందమ్మా, ఈ 2p అనేది 4p అవుతుంది, అంతేనా. నెక్స్ట్ 5 yearsకి ఏమవుతుందమ్మా, 4p కాస్త డబుల్ అంటే 8p అవుతుంది. నెక్స్ట్ 5 yearsకి ఏమవుతుందమ్మా, 8p కాస్త 16p అవుతుంది, అంతేనా. క్లియర్ ఆల్ ఆఫ్ యూ, ఏమైనా డౌట్ ఉందా దీంట్లో. ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని ఇయర్స్ అయింది, 20 years. సో ఆఫ్టర్ 20 years ఈ ప్రిన్సిపల్ కాస్త ఎంత అవుతుంది, 16 times అవుతుంది. సో ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత, 12,000, ఇప్పుడు ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో 16 into 12,000 ఇట్ ఈస్ ఈక్వల్ టు 12 6 72 1,92,000. ఎక్కడుందమ్మా, ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ 73. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెస్ నో సొల్యూషన్ ఇన్ హోల్ నెంబర్స్. అంటే మీరు ప్రతి దాంట్లోనే ఎక్స్ వాల్యూ కనుక్కుంటారు, ఆ ఎక్స్ వాల్యూ అనేది హోల్ నెంబర్ కాదు, నో సొల్యూషన్ ఇన్ హోల్ నెంబర్స్. ఓకే, సో చూడండి, ఇక్కడ 3 1s 3 5, సో x ఈక్వల్ టు 7, సో ఇట్ ఈస్ ఎ హోల్ నెంబర్. x ఈక్వల్ టు 5 into 4 20, ఇట్ ఈస్ ఎ హోల్ నెంబర్. నెక్స్ట్ 3k 7 minus 2 5, k equal to 5/3, 5/3 is not a whole number, it is a rational number. సో ఇది మాత్రం కాదు, నాట్ ఏ హోల్ నెంబర్ అంటున్నాడు కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. ఓకే, ఇది చూడండి, 7 - 5 2, m ఈక్వల్ టు 2/2 అంటే 1 ఈజ్ ఎ హోల్ నెంబర్. సో కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 74. 41/1250 విల్ టెర్మినేట్ ఆఫ్టర్ హౌ మెనీ డెసిమల్స్. ఇది చాలా చాలా మంచి క్వశ్చన్. ఎన్ని డెసిమల్స్ తర్వాత ఒక నెంబర్ టెర్మినేట్ అవుతుంది, హౌ వీ హ్యావ్ టు డూ ఇట్, ఎలా చేస్తాం. సో ఈ కింద నెంబర్ డినామినేటర్ని బేస్ చేసుకుని మనం చెప్తాం అన్నమాట. 1250 ఎలా రాస్తామో మనం, 625 into 2, అంతేనా. అంటే ఎంతది, 5 power 4 into 2. సో ఈ పవర్ ఎంతైతే ఉందో అంత. ఓకే, సో కాబట్టి డెఫినెట్లీ వీ కెన్ టెల్, ఈ రెండిట్లో ఏదైతే హైయెస్ట్ పవర్ ఉందో దాన్ని బట్టి మనం చెప్తాం అనమాట. సో ఆఫ్టర్ 4 decimals ఇట్ విల్ టెర్మినేట్. ఓకే, నెక్స్ట్ 2 power 2 + log 3 to the base 2. చాలా మంచి క్వశ్చన్. ఓకే, చాలా చాలా మంచి క్వశ్చన్. ఇట్ ఈస్ ఎ 2+ అనమాట, 2 divided by కాదు,
ఓకే, సో చూడండి ఇది ఎలా చేస్తాం చూడండి. దీన్ని ఎలా రాయొచ్చు, 2 power 2 ప్లస్ 2 power log 3 base 2 అంటే a power m plus n అంటే a power m ఇంటూ a power n, సారీ ఇంటూ, ఓకే అంతేనా. 2 square అంటే 4 ఇంటూ 2 power log 3 to the base 2, ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది, సో డైరెక్ట్ గా ఆన్సర్ ఏమవుతుంది 3. సో 4 into 3 ఎంతమ్మా 12. దట్స్ ఇట్. బికాస్ a power log b to the base a is b. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 power 25? 6 power 25 కాదు, 6 power ఎనీథింగ్ తీసుకున్న లాస్ట్ డిజిట్ ఎప్పుడు కూడా 6 ఉంటాయి. 6ని మీరు ఎన్నిసార్లు 6తో మల్టిప్లై చేయండి 6 వస్తుంది. ఓకే, సో ఆప్షన్ 4. నెక్స్ట్ 77. 0.25225225 and so on is a dash number. సో ఇక్కడ మనకి చూడండి ఇది 25225225 ఎక్కడైనా ఏదైనా రికరింగ్ అవుతుందా, పోనీ ఎండ్ అవుతుందా అంటే ఎక్కడ ఎండ్ అవ్వట్లేదు, రికరింగ్ అవ్వట్లేదు. ఓకే, కాబట్టి అది రేషనల్ నెంబర్ కాదు. తర్వాత ఇది కాంపోజిట్, అసలు ఇది ఒక డెసిమల్ నెంబర్ కాబట్టి దాన్ని మనం కాంపోజిట్ టు ప్రైమ్ అనేది కాన్సెప్ట్ తేము. ఇది క్యాన్సిల్ అయితే రేషనల్, ఇది రేషనల్. రేషనల్ అనేది ఎప్పుడు చెప్తాం మనం, ఇట్ మే బి రికరింగ్ బట్ ఇట్ షుడ్ బి ఎండ్ ఉండాలి, కానీ ఎండ్ లేదు అక్కడ. ఓకే, ఎండ్ లేకపోయినా కూడాను మనం టెర్మినేట్ అవ్వాలి. నాన్ టెర్మినేటింగ్ కూడాను చెప్పగలం, కానీ రికరింగ్ అయితే నాన్ టెర్మినేటింగ్ అయింది మనం రేషనల్ నెంబర్లో రాయగలం. సో రికరింగ్ కాదు, నాన్ టెర్మినేటింగ్ కాదు, కాబట్టి ఇట్ ఈస్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ 78. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్? టెర్మినేట్ అవ్వాలి. ఓకే, టెర్మినేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కింద డినామినేటర్ ఉంది చూసారా, ఈ డినామినేటర్ అనేది ఎలా రాసి ఉండాలి, 2 power m ఇంటూ 5 power n ఫార్మేట్లో ఉంటే డెఫినెట్లీ ఆ రేషనల్ నెంబర్ అనేది ఖచ్చితంగా టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. సో 7 2 power m ఇంటూ 5 power n రాయలేం, 9 రాయలేం, 12 రాయలేం. అదే ఇక్కడ చూడండి 25 రాయచ్చా, ఎస్, 2 power 0 ఇంటూ 5 square. ఎస్ సార్, కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 79. HCF ఆఫ్ 2 co-primes x and y. ఎప్పుడైనా co-primes అని ఎప్పుడు అంటాం, 2 నెంబర్స్ని co-primesని ఎప్పుడు అంటామంటే వాటి యొక్క HCF 1 అయినప్పుడు మాత్రమే మనం వాటిని co-primes అంటాం. సో కాబట్టి వాడు ఆల్రెడీ co-primes అన్నాడు కాబట్టి డెఫినెట్గా వాటి యొక్క HCF ఏమవుతుంది 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 5/12 అండ్ ఇట్స్ రెసిప్రోకల్? 5/12కి దీని యొక్క రెసిప్రోకల్ ఎంత, 12/5కి. ఈ రెండింటికి సమ్ కావాలంట. ఏం చెప్తారు, 5 square 25, 12 square 144/5 ఇంటూ 12 60, అంటే 169/60. ఎక్కడుందమ్మా, ఆప్షన్ 3. ఓకే, 81. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2√3 డివైడెడ్ బై √108? 108 ఎలా రాయొచ్చు, 36 ఇంటూ 3 రాయొచ్చు. 36 అండర్ రూట్ అంటే 6 ఇంటూ √3. సో √3 క్యాన్సిల్, 2 1s 2 3s. సో వాట్ ఈస్ ద వాల్యూ, 1/3. ఎక్కడుంది, ఆప్షన్ 2. సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్. ద వాల్యూ ఆఫ్ 3 power 0 అండ్ 6 power 0 బై 2 power 0 ప్లస్ 5 power 0 ఇంటూ 7 power 0 బై 3 power 0 హోల్ స్క్వేర్. ఇది చాలా మంది ఏం లేదు, సింపుల్ క్వశ్చన్సే మనం మిస్టేక్ చేసేస్తూ ఉంటాం. అందరికీ తెలుసు ఏ పవర్ 0 ఎంత, 1, అన్లెస్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇవన్నీ కూడా 1 ఇంటూ 1 1/1 ప్లస్ చేయాలి. ఇక్కడ ఈ ప్లస్ అనేది చూడరు అనమాట, ప్లస్ అనేది చూసుకోకుండా. ఇప్పుడు 1 + 1 హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా, 2 square. 4 ఆన్సర్ పెట్టాలి కదా, అది కరెక్ట్ ఆన్సర్. కానీ మనం కంగారులో ఉంటాము, సింపుల్ క్వశ్చన్ చూసేసరికి మైండ్ కొంచెం ఫాస్ట్ అయిపోద్ది అనమాట. అబ్బబ్బబ్బా ఎంత ఈజీగా ఇచ్చేయాలని. ఇక్కడ 1 ఇంటూ పెట్టేసుకుంటారు. 1 ఇంటూ 1 ఎంత, 1 square. 1 square అంటే 1 అని ఆప్షన్ సి పెట్టేస్తారు. అందుకనే మనం ఈజీగా ఇచ్చినా కొంచెం కంగారు పడకూడదు, కేర్ఫుల్గా ఉండాలి క్వశ్చన్స్ చదివేటప్పుడు. ఓకే, నెక్స్ట్ 83. ఇఫ్ యాడింగ్ ఏ ఫ్రాక్షన్ టు 7/8 మేక్స్ 11, దెన్ ఫైండ్ ద ఫ్రాక్షన్. అంటే ఒక ఫ్రాక్షన్ ఉంది, ఏ అనే ఫ్రాక్షన్, దాన్ని 7/8కి యాడ్ చేసాం. అప్పుడు మనకి ఏమొచ్చింది, 11 వచ్చింది. అయితే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ వాల్యూ ఎంతమ్మా, 11 - 7/8. ఓకే, ఇప్పుడు 11 నేను 10 + 1 రాసుకుంటాను, -7/8. ఇప్పుడు 1 - 7/8 అంటే 1/8.
ఆల్రెడీ 10 ఉంది. సో 10 1/8 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. చాలా సింపుల్. నెక్స్ట్, వాట్ షుడ్ బి సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 5/6 టు గెట్ 3/8? 5/6 నుంచి ఒక వాల్యూ సబ్స్ట్రాక్ట్ చేస్తున్నామంట. అలా చేయడం వల్ల మనకి ఎంత వచ్చిందంట? 3/8 వచ్చిందంట. అయితే ఈ వాల్యూ ఆఫ్ ఏ ఎంత అంటున్నాడు. సో ఏ ఎంత అవుతుంది? 5/6 మైనస్ 3/8. 6కి 8కి ఎల్సిఎం ఎంతమ్మా? 24. 6 4s కాబట్టి 5 4s 20, 8 3s కాబట్టి 3 3s 9, 20 minus 9 is 11/24. Option 3 is the correct answer. Next, find the rate of compound interest. R కనుక్కోవాలి. ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, టోటల్ అమౌంట్ ఇచ్చాడు. సో జనరల్ ఫార్ములా యూజ్ చేసి చేయాలన్నా చేయొచ్చు. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి జనరల్ ఫార్ములా ఇస్ బెటర్. ఓకే, లేదు అంటే ఇంకోలా కూడా చేయొచ్చు. ఓకే, సో 1200 ప్రిన్సిపల్, అమౌంట్ ఎంత? 1450. అంతేనా? ఈ రెండింటికి రేషియో కట్టడం, అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎంత వస్తుంది? 4తో అవుతుందా? ఎస్, 4 300, 4 3 12, 4 6 24, 4 8 32. అంతేనా? కాదు, 4 3 12. నెక్స్ట్ 3తో అవుతుందా? ఎస్, 300s 3 1 3 2s 3 1s. ఓకే, ఇప్పుడు మనకి టైం 2 years అన్నాడు. 2 years అన్నాడు కాబట్టి ఏం చేయాలి? దీనికి స్క్వేర్ రూట్ చేయాలి. స్క్వేర్ రూట్ చేయండి. ఆఫ్టర్ √100 అంటే 10, √121 అంటే 11. అంటే 10 రూపీస్ కాస్త 1 yearకి, ఇప్పుడు ఎందుకు స్క్వేర్ రూట్ కట్టామా? 2 years, ఇప్పుడు 1 yearకి మనం కడుతున్నాం. 10 రూపీస్ కాస్త 11 రూపీస్ అయింది. ఎంతమ్మా ఇంట్రెస్ట్ వచ్చింది? 1 రూపీ. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 1 రూపీ వచ్చింది. ఇనిషియల్ ఎంత? 10 రూపీస్ ఇంటూ 100. సో అంటే ఎంత? 10%. దట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదే టైం పీరియడ్ 3 years ఇచ్చాడు అనుకోండి, క్యూబ్ రూట్ చేస్తాం. ఓకే, లేదు ఇవన్నీ కాదు అంటే A = 1 P × 1 + R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ T వేసుకునే చేయొచ్చు. అది ఇది ఒకటే, ఏం లేదు. ఓకే, 86. The ratio of 3 angles of a triangle is 3:4:5. Then find the difference between the largest angle and smallest angle. So largest angle 5 parts, smallest angle 3 parts. So 5 - 3 2 parts. 2 parts అంటే ఖచ్చితంగా అది 2 multiple అవ్వాలి. 2 multiple అవ్వాలంటే అది ఈవెన్ నెంబర్ అవ్వాలి. సో ఆప్షన్లో ఈవెన్ నెంబర్ ఎక్కడుంది? ఓన్లీ ఈ 2లోనే ఉన్నాయి. సో ఈ రెండు తీసేయండి, ఈ రెండిట్లోనే ఆన్సర్. ఓకే, ఎలా చేయాలి? 3 parts + 4 parts + 5 parts. సో టోటల్ పార్ట్స్ ఎంతమ్మా? 5 4 9 3 12. సో 12 parts ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్, దట్ ఈస్ 180. సో 1 part ఎంత? 15 degrees. సో 2 parts ఎంత అవుతుంది అప్పుడు? 30 degrees. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 87. A/B is 10:9 and A is 20 more than B, then find the sum of A and B. సో చాలా సింపుల్ క్వశ్చన్. A 10 parts, B 9 parts. ఎంత ఎక్కువ ఉందమ్మా? 1 part. ఈ 1 part ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. A + B అంటే 10 + 9 19 parts ఎంత అని అడుగుతున్నాడు. 1 part 20 కాబట్టి 19 parts ఎంత అవుతుందమ్మా? 380. దట్స్ ఇట్. 88. If the ratio of A, B and C is 6:7:8, then find the ratio of 1/A = 1/B = 1/C. చాలా చాలా మంచి క్వశ్చన్, అదిరిపోయే క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మీరు ఏమీ లేదు, 1/A = 1/B = 1/C అడుగుతున్నాడు, అంతేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు నాకు ఓన్లీ మొదటి రెండింటికే మాట్లాడుకుందాం, అన్నీ అక్కర్లేదు. మొదటి రెండు లేకపోతే లాస్ట్ రెండు, ఏదో ఒకటి రెండు చూద్దాం. 1/A = 1/B అంటే ఎంత? రివర్స్ B = A ఉండాలి, అంతేనా? అదే లాస్ట్ రెండు చూసుకున్నాను అనుకోండి, 1/B = 1/C అంటే ఎంత ఉండాలి? C = B ఉండాలి. సో ఇప్పుడు చెప్పండి నాకు, A = B అంటే 6:7, అప్పుడు B = A ఎంత అవ్వాలి? 7:6. సో ఆప్షన్లో మొదటి రెండు ఎలా ఉండాలి? 7:6 రేషియోలో ఉండాలి. ఎక్కడెక్కడ ఉందమ్మా 7:6? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇవి ఎలిమినేటెడ్, అంతేనా? 4 7 4 6. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఎలా ఉండాలి? C/B రేషియోలో ఉండాలి. C/B అంటే ఎంత? 8:7. 8:7లో ఉండాలి. ఎక్కడ ఉందమ్మా? ఈ రెండు ఆప్షన్లో చూడండి, 3 8 24, 3 7 21. ఆప్షన్ ది. దట్స్ ఇట్, అయిపోయింది అంతే. అంతేగాని దీన్ని మనం 1/6
1/7:1/8 అని చేసి వీటి ఎల్సిఎంలతో మల్టిప్లై చేసి అంత చేయక్కర్లేదు. నథింగ్, నాట్ రిక్వైర్డ్ అనమాట. అర్థమైందా? అది క్లియర్. నెక్స్ట్ 89. If the incomes of A and B are in the ratio of 6:5 and their expenses are in the ratio of 4:3 and their savings are 20,000 rupees each, then find the sum of their incomes. సో చాలా చాలా సింపుల్. నేను ఏమీ చేయకుండా ఆన్సర్ చెప్పినా, ఏమీ చేయకుండా. ఓకే, సో ఇన్కమ్ ఏ ఎంత 6 పార్ట్స్, ఇన్కమ్ బి ఎంత 5 పార్ట్స్, రెండు కలిపితే ఎంత 11 పార్ట్స్. ఆప్షన్లో 11 మల్టిపుల్ ఏ ఉంది. ఎక్కడుంది? ఓన్లీ ఫస్ట్ ఆప్షన్, అదే ఆన్సర్. అయిపోయింది, దట్స్ ఇట్. ఓకే, దీన్నే మనం మన వీడియోస్లో కూడా చెప్పాం, ఎక్స్ప్లెనేషన్ చాలా క్రిస్ క్రాస్ మెథడ్స్ అనమాట ఇవి. ఏ బి ఏం చేస్తాం? ఇన్కమ్స్ 6:5, నెక్స్ట్ ఎక్స్పెండిచర్స్ 4:3. ఇద్దరు ఎంత సేవ్ చేస్తున్నారు? 20K 20K. ఓకే, ఏం చెప్పాను? 2 సార్లు మల్టిప్లికేషన్. ఫస్ట్ 3 × 6 18, 4 × 5 20, నెక్స్ట్ 4 × 20 80, 3 × 20 60. 18కి 20కి డిఫరెన్స్ ఎంత? ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 2. 60కి 80కి డిఫరెన్స్ ఎంత? 20. సో 20,000 ఇవన్నీ కూడా 20K. ఓకే, సో 2 పార్ట్స్ రిప్రజెంట్ 20K. సో 1 పార్ట్ రిప్రజెంట్ ఎంత? 10K. ఇప్పుడు ఇన్కమ్స్ ఎంత? ఏ 6 పార్ట్స్, బి 5 పార్ట్స్. 6 + 5 ఎంత? 11 పార్ట్స్. 11 పార్ట్స్ ఎంత? 11 × 10,000 అంటే 1,10,000. దట్స్ ఇట్. ఓకే, ఇది ప్రొసీజర్. ఓకే, అలా కాకుండా డైరెక్ట్గా పెట్టేసాలంటే మనం ఇందాక చెప్పినట్టు పార్ట్స్ చూసుకోవాలి. 11 మల్టిపుల్ ఏదైతే ఉందో అదే ఆన్సర్. మోర్ దాన్ 1 ఆప్షన్ ఉన్నప్పుడు ఇలా చేసుకోవాలి. ఓకే, 90. Tanoj and Manoj working together can finish a work in 12 days. And if Tanoj alone can do the same work in 20 days, then in how many days Manoj can complete the work? ఏముందమ్మా? సేమ్ ఇందాక మనం చేసాం ఇలాంటిదే, టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్. ఓకే, ఎఫిషియన్సీస్ 12కి 20కి ఎల్సిఎం, టోటల్ వర్క్ ఇస్ 60. తనోజు మనోజు, తనోజు ప్లస్ మనోజ్. సో చెప్పండి, ఫస్ట్ ఎవరు చేశాడు? తనోజ్ మనోజ్ ఇద్దరు కలిసి పనిచేశారు 12 days. సో 60/12 అంటే వీళ్ళిద్దరిది కలిపితే ఎఫిషియన్సీ 5. తనోజ్ ఒక్కడు 20 చేశాడు. సో 60/20 3. సో మనోజ్ ఎఫిషియన్సీ ఎంతమ్మా? 5 - 3 2. సో ఎన్ని రోజులు తీసుకుంటాడు? 60 యూనిట్స్. రోజుకి 2 యూనిట్స్ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ ఏమవుతుంది? 60/2, దట్ ఈస్ 30 days. ఎక్కడుంది? ఆప్షన్ 3. నెక్స్ట్ 91. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 20, 25, 35, 40. సో ఎప్పుడైనా ఎల్సిఎంస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు నార్మల్గా మీకు అందరికీ తెలిసిన చిన్నప్పుడు మెథడ్ ఏముంటుంది? 20కి 25కి 35కి 40కి అన్నిట్లోని కామన్ నెంబర్ 5 తీసేయండి. 5 4s, 5 5s, 5 7s, 5 8s. నెక్స్ట్ దేంతో అవుతుంది? 4తోని 4 1s, 4 2s, 5 7 కామన్. ఓకే, ఏముంది ఇక్కడ? 5 4 20, 5 2 10, 10 7 70, 70 × 20 అంటే 14. అంతేనా? ఎస్, 1400. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ 92. ద నెంబర్ లేకపోతే మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కూడా రాసుకోవచ్చు. ఓకే, సో 20, 25, 35, 40 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఎట్లా చేస్తాం? 20ని ఎట్లా చేస్తాం? 2 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1, ఇది 5 స్క్వేర్, ఇది 7 × 5 35 అంతేనా? ఇది 5 × 2 క్యూబ్. ఇప్పుడు 2 అన్నిట్లోని ఎక్కడ 2 పవర్ ఎక్కువ ఉంది? 2 క్యూబ్. నెక్స్ట్ 3 ఉందా? లేదు. నెక్స్ట్ 5 అన్నిట్లోని 5 స్క్వేర్. నెక్స్ట్ ఇంకెక్కడ ఉందమ్మా? 7. ఇవన్నీ మల్టిప్లై చేయండి. 8 × 25, 25 8s అంటే ఎంత వస్తుందమ్మా? 200. 200 × 7 అంటే 1400. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ 92. The number 4x0618 is completely divisible by 11. Find the digit x. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7. ఏం చెప్తాం? 4 + 0 + 1 అంటే ఎంత? 5. 8 + 6 + x, 8 + 6 అంటే 14 + x. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది 0 కానీ 11 మల్టిపుల్ కానీ రావాలి. అంతేనా? 8 + 6 14, 14 + x. ఇప్పుడు 5కి 11 అవ్వాలంటే 6 అవుతుంది.
కానీ ఇక్కడ ఆల్రెడీ 14 ఉంది, లేదు. నెక్స్ట్ 22. ఓకే, సో ఇప్పుడు నేను 14, 8, 22. ఎస్, బట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కదా కావాల్సింది. సో 14 - 5 ఎంత? 9. సో 9 + x అనేది 0 కానీ 11 కానీ అవ్వాలి. సో x పాజిటివ్ నెంబర్ కాబట్టి 11 అవ్వాలి. సో x ఈక్వల్ టు ఎంతమ్మా? 2. x 2 అయిపోయింది అనుకోండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ 93. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్? 1 తప్పమ్మా. 1 అనేది ఇట్ ఈస్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. సో స్మాలెస్ట్ ప్రైమ్ ఈస్ 2. అండ్ స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్? 2 తీసేయండి, 3 తీసేయండి, 4. ఈ రెండింటి మధ్యన ప్రొడక్ట్ 2 × 4 అంటే ఎంత? 8. ఆప్షన్ 3. నెక్స్ట్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 100 నేచురల్ నెంబర్స్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సిగ్మా n? n × n + 1/2. n 100 కాబట్టి 100 × 100 + 1 అంటే 101/2. 2 1s 250s. సో చెప్పండి, ఇది 5050. ఎక్కడుంది? ఆప్షన్ 2. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 32 to the base 2. 32 ఎలా రాయొచ్చమ్మా? 2^5. అంతేనా? సో log 2^5 to the base 2. సో ఈ 5 ఇటు వచ్చేస్తుంది. సో 5 log 2 base 2. log 2 base 2 అంటే 1. సో 5 × 1 అంటే 5. దట్స్ ఇట్. నెక్స్ట్ 96. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ log √7 √7 × √7 to the base 7 to the base 7. సో ఇప్పుడు మీరు ఫస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా? ఫస్ట్ దాన్ని ఫైండ్ అవుట్ చేశారనుకోండి, వచ్చేస్తుంది. సో చెప్పండి, ఇది 7 పవర్, ఇక్కడ 1/2, 1 + 1/2, నెక్స్ట్ 1 + 1 + 1/2. ఇది ఎలా చేస్తాం? మీకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏమని? √a × √a × √a × and so on n టైమ్స్. చెప్పామా లేదా? ఏ పవర్ ఎంత వస్తుంది? అది 1 - 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ n. అంతేనా? n అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రూట్ ఉండదు, స్క్వేర్ రూట్. ఇక్కడ ఏమొస్తుంది? 7 పవర్. ఏ అంటే 7. 1 - 1/2 ఎన్ని టైమ్స్ ఉంది? 3 టైమ్స్. సో 1 - 1/2 హోల్ క్యూబ్ అంటే 1/8. 1 - 1/8 అంటే 7/8. సో 7 పవర్ 7/8. సో ఇదంతా కలిపితే రాయొచ్చు నేను 7 పవర్ 7/8. సో ఇప్పుడు చెప్పండి, లాగ్ ఇక్కడ ఎంత వస్తుంది? log 7 to the power of 7/8 to the base 7, మళ్ళీ ఇక్కడ to the base 7. సో ఇక్కడ మీకు ఈ 7/8 ఇటు వచ్చేసింది. log 7 to the base 7 అంటే 1, అంతేనా? సో అప్పుడు ఇక్కడ ఫైనల్గా ఏమొస్తుంది? log 7/8 to the base 7. మళ్ళీ log a/b అంటే ఏం రాయొచ్చు? log a - log b అంటే log 7 to the base 7 - log 8 to the base 7, అంతేనా? log a - log b. log 7 to the base 7 అంటే 1, అండ్ log 8 ఎట్లా రాయొచ్చు? 2^3. సో 3 ఇటు వచ్చేసింది. సో 3 log 2 to the base 7. సో ఎక్కడుంది? ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 97. ఏ పర్సన్ buys 60 oranges at the rate of 48 rupees per dozen and sells them at the rate of 72 rupees per dozen. Then find the total profit. సో ఇది చాలా సింపుల్గానే చేయొచ్చు, పెద్ద విషయం కాదు. సో 60 ఆరెంజెస్ కొన్నాడు. 60 ఆరెంజెస్ అంటే ఎంత? 5 డజన్స్, అంతేనా? ఓకే, క్లియర్. ఇప్పుడు 48 రూపీస్ per డజన్ వాడు కొన్నాడు, 72 రూపీస్ per డజన్ అమ్ముతున్నాడు. ఎంత ప్రాఫిట్ చెప్పండి? 24 రూపాయలు, అంతేనా? ఒక డజన్ మీద 24 రూపాయలు లాభం వస్తే ఇప్పుడు 60 ఆరెంజెస్ అంటే 5 డజన్స్, అంతేనా? సో 5 డజన్స్ మీద ఎంత వస్తుంది? 120 రూపీస్. Option 2 is the correct answer. That's it. 98. A car is traveling at speed of 45 km/h. How far will it travel in 48 minutes? So 48 km/h అంటే 60 minutes, గంటకి 45 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. అయితే 48 minutesలో ఎంత ప్రయాణం చేస్తుంది అన్నాడు. అంతే, సింపుల్. సో చెప్పండి, 5 12s 5 9s అంటే 12 minutesలో 9 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. సో 48 కావాలంటే ఇంటూ 4 చేస్తే 12 × 4 48 వస్తుంది. సో ఇక్కడ కూడా 4 చేయండి, 9 × 4 36 km. ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ 1. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ 99.
if the zeros of a quadratic polynomial x square minus kx plus 9 are equal, then find the value of k. అంటే ఏమంటున్నాడు, ఆల్ఫా బీటా ఈక్వల్ అంటున్నాడు. సో ఇప్పుడు మనకి కే కావాలి. కే అనేది ఎలా వస్తుంది, సమ్ ఆఫ్ రూట్స్ నుంచి వస్తుంది. కానీ ముందు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ నుంచి మనం ఆ రూట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. సో సి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ అంటే 9/1. సో రెండు ఈక్వల్. సో ఆల్ఫా ఇంటూ ఆల్ఫా 9 అంటే ఆల్ఫా స్క్వేర్ 9 అయితే ఆల్ఫా ఈక్వల్ టు అవుతుంది +r-3. సో బీటా కూడా ఎంత అవుతుంది, +r-3. ఇప్పుడు కేకి వద్దాం. సమ్ ఆఫ్ ద రూట్స్, సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటమ్మా, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. అంతేనా. సి బై ఏ అంటే మైనస్ కే, సారీ బి బై ఏ మైనస్ బి బై ఏ అంటే మైనస్ ఆఫ్ మైనస్ కే అంటే కే. సో ఆల్ఫా ప్లస్ బీటా రెండు ఈక్వల్. సో కే ఈక్వల్ ఎంత, 2 ఆల్ఫా అంటే 2 ఇంటూ +r-3 అంటే ఆన్సర్ ఏమవుతుంది, +r-6. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. 100 and it is the last question for today's session. Okay. x plus 1/x equal to 4 ఇచ్చాడు. వాల్యూ ఆఫ్ x square plus 1/x square. చాలా సింపుల్. ఏంటమ్మా, x plus 1/x ఎప్పుడైనా a అయితే x square plus 1/x square ఏమవుతుంది, a square minus 2. 4 square minus 2, 16 minus 2 అంటే ఎంత, 14. ఆప్షన్ 2 is the correct answer. That's it. So these are very very simple questions. ఇట్లాంటి లెవెల్లోనే మనకి FSO మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అలానే గ్రూప్ 2 గ్రూప్ 3 అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు మంచిగా ప్రిపేర్ అయ్యారనుకోండి, ఇవి చాలా సింపుల్ క్వశ్చన్స్. అదే మీ ప్రిపరేషన్ లెవెల్ సరిగ్గా లేదనుకోండి, ఈ క్వశ్చన్సే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఓకే. సో I wish all of you enjoying the explanation of these questions. Thank you very much for listening, and if you think these videos are helpful for the aspirants who are appearing for the other competitive exams, please share these videos to them. Thank you. Take care all of you. Jai Hind.